మిమ్మల్ని చూస్తే నాకు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా మాటలు వచ్చి ఉంటే నేను మీతో మాటలు పంచుకునేవాడిని. మాటలు రాకపోవడం వల్ల మాటలు పంచుకోలేకపోతున్నా. సరే, నాలో ఉన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నా కానీ మీలో ఉండే అభిప్రాయాలు నేను తీసుకోలేకపోతున్నాను. సరే, ముందుగా ఈనాటి కార్యక్రమానికి 10వ తరగతి విద్యార్థులకు మన సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎగ్జామినేషన్ మెటీరియల్ ప్రొవైడ్ చేసి నా వంతుగా ఏదో నాకు తెలిసిన 4 మాటలను మీకు చెప్పుకుంటూ మీకేమైనా సమస్యలు ఉన్నట్టయితే వాటిని నేను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికై నా వంతు ప్రయత్నాలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదే ప్రయత్నంలో గత వారం 10 రోజులుగా నా యొక్క ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు మన పాఠశాల అంటే ఇది నాకు పుట్టినిల్లు లాంటిది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో 4 మాటలు చెప్పి నేను ఇవ్వవలసింది ఇచ్చి వస్తుంటా తప్ప నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇదొక నాకు ఈ ఉన్న అనుబంధం ఒక బంధంగా మారింది. ఆ బంధం నాకు ఒక జన్మల సంబంధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు అనుభవిస్తున్న జీవితాన్ని, మీరు ఏవైతే జీవితంలో సాధించుకోవాలనుకుంటారో ఆ యొక్క విజయాలని అన్నిటినీ మీ ముందు ఎట్లా ఉంచాలి, మిమ్మల్ని ఎట్లా ఎంకరేజ్ చేయాలి, తోటి వాళ్ళతో సమానంగా మీరు భావ్య సమాజంలో ఒక ప్రథమ పౌరులుగా ఎలా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన ఎప్పుడు నాకు మీ మీదే ఉంటుంది. కాబట్టి ఇది నా పుట్టినిల్లుతో పోల్చుకుంటున్నా. ఎందుకంటే మీ మీద నేను ఎక్కువ బాధ్యతలు పెంచుకుంటున్నా. మీకు ఏదో చేయాలి నేను ఏం చేయగలుగుతా అనే ఆలోచనతో ఉంటున్నా. కాబట్టి నిజంగా ఇది నా సొంత ఇల్లే. నేను ఎప్పుడొచ్చినా కూడా ఈ సొంత ఇంటి యజమాని మన సురేష్ సార్ గారు, మరి ఇక్కడ భాస్కర్ సార్ లేరు, మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ, విజయ్ సార్ అయితేంది, మన జ్యోతి మేడం అయితేంది, కవిత మేడం అయితేంది, వీళ్ళందరూ కూడా నన్ను కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించి నాకు ఏ చిన్న కార్యక్రమం ఈ పాఠశాలలో ఉన్నా కూడా నన్ను కూడా ఒక భాగస్వామిని చేస్తూ నన్ను ప్రోత్సహించడం జరుగుతుంది. అందుకే మీ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఏదో ఆదరబాదరగా వచ్చేసి ముగించుకోవాలి అనే ఆలోచనతో రాను. నేను వచ్చినప్పుడు మీతో కొంచెం కలిసి, మీకు మాటలు రాకపోయినా పర్వాలేదు కానీ మీతో నేను స్పెండ్ చేయాలి అనేది ఒక అనిపిస్తుంటుంది. నాకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది మిమ్మల్ని కలిసినప్పుడు. చాలామంది ప్రశాంతత కోసం గుడులు గోపురాలు తిరుగుతుంటారు, కానీ నేను ప్రశాంతత కోసం బడులు విద్యార్థులను కలవడమే చేస్తుంటాను నా ప్రయత్నం మొత్తం. అందులో ముఖ్యంగా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గుడులలో దేవుళ్ళు ఉంటారు, ఆ దేవుళ్ళు మాట్లాడతారు, ఎవరితోనన్నా మాట్లాడాలి. కానీ ఆ దేవుడు అంటే ఎంతోమంది ప్రజలకు భక్తి, ఎంతోమంది ఆ దేవుళ్ళని ఆదర్శంగా తీసుకొని పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటారు. ఆ దేవుడి పైన నమ్మకాన్ని పెట్టి మొక్కుబడులు పెంచుకుంటూ, మొక్కుబడులు తీర్చుకుంటూ రకరకాల ప్రయత్నాలతోనే చేస్తుంటారు. కానీ అక్కడ చేసే ప్రయత్నాల కంటే ఇక్కడ మీరు మాట రాకపోయినా కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని జీవితాన్ని ముందుకు నడవడానికి సంకల్పించి పట్టుదలతోని విద్యను అభ్యసిస్తున్నారు. అందుకనే మీ వద్దకు రావాలి, మిమ్మల్ని పూజించాలి, మీ దగ్గర నుంచే నేను ఏమైనా మీరు వరాలు ఇస్తే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇస్తారా మీరు నాకు? ఏం వరాలు ఇస్తారు నాకు? మీరు ఏమి ఇస్తారు వరాలు? ఇతర ఏమైనా వరాలు నాకు ఏమి ఇస్తారు? ఏమిస్తారు? నాకు కావాల్సిన సహాయం మీరు కూడా
సభ్య సమాజంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తులుగా రాణించాలి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను కానీ, మీకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను కానీ, మీరు పుట్టిన ఊరుకు కానీ అన్నిటికి కూడా ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చే వ్యక్తులుగా మీరు ఎదగాలి.